ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న మైలురాయి నిర్ణయాన్ని ఓబీసీ మోర్చా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాట్రు విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ భారతదేశంలోని చివరి సమగ్ర కుల గణనను బ్రిటిష్ ప్రభుత్వం 1931లో నిర్వహించింది. అప్పటి నుంచి షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు డేటా తప్ప జాతీయ స్థాయిలో అధికారిక కులగణన జరగలేదు. దశాబ్దాలుగా ఖచ్చితమైన డేటా లేకపోవడం ఇతర వెనుకబడిన తరగతులు మరియు ఇతర అణగారిన వర్గాలకు సంక్షేమ విధానాలను రూపొందించడం మరియు అమలు చేయడంలో ఆటంకం కలిగించాయని ఆయన పేర్కొన్నారు. 94 సంవత్సరాల తరువాత ఈ ప్రక్రియను పునరుద్ధరించాలనే మోదీ ప్రభుత్వం నిర్ణయం పారదర్శకత, నిబద్ధతకు నిదర్శనం అని కాట్రు విజయ్ మీడియాకు వివరించారు. ఈ కులగణన అనేది చేయటం వలన సామాజిక న్యాయం, అలాగే సమాచార వ్యవస్థకే కానివ్వండి, భారతదేశ సామాజిక అభివృద్ధికే కానివ్వండి ఎంతో ముందడుగు పడుతున్నది. ఈ కులగణన చేయటం అనేది చాలా చరిత్రాత్మకమైన నిర్ణయం. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కనీసం ఒకసారి కూడా కులగణన చేయలేదు. కానీ మనకి ఏదైతే 1931లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటానే ఇప్పటి వరకు వాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ కులగణన జనాభా లెక్కలతో పాటు కులగణన చేయడం వల్ల మనం సామాజికంగా కానివ్వండి, దేశ అభివృద్ధికి కానీ, పథకాలు అందరికీ చేరడంలో కానీ చాలా ఉపయోగపడతాయని భావిస్తున్నాము. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి మన నరేంద్ర మోడీ గారికి ఓబీసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం అండి. నా పేరు లొక్కో జనీల ఆచార్య, ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తాం జరుగుతుంది. 1931లో భారతదేశంలో బ్రిటిష్ వారు కులగణన, జనగణన అనేది జరగడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 94 సంవత్సరాల వరకు ఈ భారతదేశంలో మత ప్రాతిపదికన కానీ అన్ని విధాలుగా కూడా ఈ దేశంలో చిచ్చు పెట్టడమే చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మకమైన సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ రోజున భారతదేశంలో ఎవరెవరు ఎంత శాతం ఉన్నారు, కులగణనతో పాటు జనగణన, దేశ గణన కూడా, అంటే ఎన్పిఆర్ కూడా ఇదే సందర్భంలో చేస్తూ ఒక ఓబీసీ శాతం ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్ ఏ శాతంలో ఇవ్వాలి, ఈ ఓబీసీ శాతంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఉద్యోగాల్లో కానీ రాజకీయంగా కానివ్వండి అనేక విధాలుగా కూడా దీంట్లో మనకి రిజర్వేషన్ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎస్టీ, ఎస్టీలకి ఇక్కడ రాజకీయ పరంగా వాళ్ళకి ఎలక్షన్స్ లో కొన్ని నియోజకవర్గాలు నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క కులగణన జరిగిన తర్వాత బీసీలకు కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి పదవులు కూడాను పెద్ద స్థాయిలో జరుగుతాయి. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి అత్యుత్తమైన విషయం. గతంలో అనేక రాష్ట్రాలు ఓబీసీ మోర్చాకి, ఓబీసీలకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నామని చెప్తే దాని మీద కేసులకు వెళ్తే సుప్రీంకోర్టు అడిగేది ఈ దేశంలో ఓబీసీ శాతం ఎంత ఉంది అని. అంటే 1931లోనే గొల్లగణన చేశారు, మా మతగణన చేశారు తప్పితే ఇంతవరకు జరగలేదని చెప్పడం జరిగింది. ఆ యొక్క బేస్మెంట్ మీద ఇక్కడ జరగడం వల్ల సుప్రీంకోర్టు అన్ని కేసులు కొట్టేస్తుంది. ఈ రోజున రేపు 2026 లోపులో ఈ యొక్క కులగణన జరిగితే అయితే ఓబీసీలకు సంబంధించినంత వరకు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్లో అన్ని స్థాయిల్లో కూడా ఇవ్వడానికి ముందుకు వస్తాయి. ఈ ఒక్క ఓబీసీలనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక జాతులు, అనేక మతాలకి, కులాలకి కూడాను ఈ కులగణన ద్వారా వాళ్ళ యొక్క శాతం ఎంత ఉంది, వాళ్ళకి ఏ విధమైన వెనకబాటుతారో ఉన్నారు, ఎవరు ముందు ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలనేది ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీగా ఉంటుంది. అందుకని సమాచారం కూడా విపరీతంగా దొరుకుతుంది. అందుకని ఈ రోజున భారతీయ జనతా పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించి 84 సంవత్సరాల పాటు వాళ్ళు ఈ యొక్క కులగణన అనే పేరు చెప్పి మభ్యపెట్టి మతాల మధ్య, కులాల మధ్య గొడవలు పెట్టి నానా హింస చేశారు. కానీ ఏ రోజు కూడా చేసిన పాపన పోలేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. యావత్ బీసీల తరఫున ఓబీసీ మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలండి.